హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పులుసు లేదా పెసరపప్పు కట్టు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చాలా ఈజీగా చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకొని తినండి. వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. వీడియో మొత్తం చూడండి, అప్పుడైతేనే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇలా మనం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, దీనిని దోరగా వేయించుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓన్లీ 10 మినిట్స్లోనే ఈ కూర మనం చేసేయచ్చండి, అంత ఈజీగా అయిపోతుంది. మీరు ఇలా కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన క్వాంటిటీతో, చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేసేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పెసరపప్పును దోరగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించిన పెసరపప్పును ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పెసరపప్పునంతా ఒకసారి వాటర్ వేసుకొని దీన్నంతా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మనం నార్మల్ వాటరే వేసుకొని క్లీన్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అట్లాగా. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా తీసేసుకోవాలండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న పెసరపప్పునంతా వేసేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు పెసరపప్పు 1 బౌల్ తీసుకున్నాం కాబట్టి 3 బౌల్స్ వాటర్ వేసుకోవాలండి. ఈ పెసరపప్పునంతా ఉడకబెట్టుకోవాలి. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఇందులో అన్నీ వేసుకొని ఇవి మొత్తం ఉడికేదాకా వెయిట్ చేయాలండి. మనకు పెసరపప్పు చాలా ఈజీగా ఉడికిపోతుందండి. ఇలా అన్నీ వేసుకున్నాం కదండి. తర్వాత ఒకసారి అన్నీ కలుపుకోవాలండి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనకు సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇలా పప్పు అంతా ఉడికిపోయింది కదండి, ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనినంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఉడికితేనే మనకు పెసరపప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా మొత్తం దగ్గరికి రావాలి, అప్పుడైతే మనకు పెసరపప్పు చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అప్పుడైతే మనకు పెసరపప్పు పులుసు అనేది చాలా టేస్టీగా అన్నంలో లూజ్గా తొందరగా జారిపోయేట్టు ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా. ఎవరైనా వంటలు రాని వాళ్ళు కూడా ట్రై చేసినా ఇలా చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది, చాలా రుచిగా ఉంటుంది కూడా. ఇలా మొత్తం పప్పు అంతా రెడీ అయిపోయింది కదండి. ఇందులో పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇలా పొంగు రావాలి అంటే మొత్తం పెసరపప్పు అంతా ఉడకాలండి. ఉడకాలంటే 10 నిమిషాల పాటు మనం మూత పెట్టుకోవాలి. మూత అనేది మొత్తంగా పెడితే పొంగుతుంది, కాబట్టి మనం ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెడితే మనకు తొందరగా ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాల పాటు తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు చూడండి మొత్తం ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిపోయిన దాంట్లో కొంచెం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇందులో 1/2 స్పూను కారం వేసుకోవాలి. చూడండి ఎంత లూజ్గా అయిపోయిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
ఇలా పెసరపప్పు అంతా దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు మనకు పెసరపప్పు ఉడికిపోయింది. తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోండి. వేరే బౌల్ తీసుకొని తాలింపుకి ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడాలి. వంట రాని వాళ్ళు కూడా ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఎవరు ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మీరు ట్రై చేయండి. తరువాత ఇందులో కరివేపాకు వేసుకోండి. ఇలా కరివేపాకు అంతా ఆయిల్లో ఫ్రై కావాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేసుకోవాలి. తరువాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా మనం తాలింపు రెడీ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇందులో పప్పు దినుసులు కూడా వేసుకోవచ్చు, మినపప్పు ఇలాంటివి. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పులో ఇది వేసుకోవాలి. మనకు తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెసరపప్పు పులుసు రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.